రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు రాజీవ్ యువ వికాసం పేరుతోని నిరుద్యోగ యువకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి యువకులకు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన మీద దృష్టి పెడుతూనే రెండో వైపు ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ మేము కార్పొరేషన్ చైర్మన్లుగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా నేనైతే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు కంటిన్యూస్గా 15 సంవత్సరాలు పోరాటం, అందులో 10 సంవత్సరాలు కీలకంగా అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా పట్టించుకోకుండా యువకులు పోరాటం చేసినటువంటి విషయం మనకు తెలుసు. చాలా మందికి ఏజ్ బార్ అయిపోయింది. గతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కంటిన్యూస్గా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో కార్పొరేషన్లన్నీ పక్కన పడేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ యువకులకు ఎటువంటి సాయం చేయకుండా వచ్చిన బడ్జెట్ నంతా కూడా రకరకాల పథకాల పేరుతోని మళ్లించి వాటిని తీసుకుపోయి సొంత ఆస్తులుగా మార్చుకున్నటువంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో జరిగింది. నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో. ప్రభుత్వ ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి, స్వయం ఉపాధి పథకాలు లేనటువంటి పరిస్థితి. ఈ సిచ్యువేషన్ను ఆలోచించి మేము రిప్రజెంట్ చేయంగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇవాళ 6,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వర్గాల కోసం డైరెక్ట్గా నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి కోసం కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి స్థితి ఉంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది కూడా ఏదో కేటాయించేసినాం తర్వాత మాట్లాడుకుందాం అనేటటువంటి పద్ధతుల్లో కాకుండా దీనికి ఒక టైం బాండ్ పెట్టేసి ప్రభుత్వం వచ్చే నెల 5వ తారీఖు లోపే అప్లికేషన్లు తీసుకొని అందరి దగ్గర ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అదేవిధంగా ఫిజికల్గా కూడా అప్లికేషన్ పెట్టుకునేటటువంటి పద్ధతుల్లో కూడా ప్లాన్ చేసి ఇప్పటికే టెంటేటివ్గా మన ఆవిర్భావ దినోత్సవం రోజు నాటికే జూన్ 2 నాటికే దీన్ని పూర్తిగా కంప్లీట్ చేయాలనే ఒక లక్ష్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు పెట్టుకున్నటువంటి విధానం చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ నిరుద్యోగ సమస్యను 5 నుంచి 6 లక్షల మందికి ఇవాళ ఉపాధి దొరికేటటువంటి అవకాశం గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఉపాధి దొరికేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకనే ఇంత విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి సహకరించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి, సపోర్ట్గా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను.